వసుప్రద అని మోక్షాన్ని కూడా ఇచ్చేది, మోక్ష రూపమైనటువంటి ఫలాన్ని కూడా ఇచ్చేవాడు ఆ వసుప్రదుడు. వాసుదేవ, ఈ వాసుదేవ అనే పదానికి ఇంతకు ముందు కూడా 2 సార్లు వచ్చింది, మనం అప్పుడు కూడా చెప్పుకున్నాం. ఒక అర్థం ఏంటంటే ముఖ్యంగా వసుదేవుడి యొక్క కొడుకు కాబట్టి ఈయన వాసుదేవుడు. అది ఇది ఇంతే కాకుండా నేను అమరకోశంలో ఇది ఎంతటి అర్థం దీంట్లో వాసుదేవ శబ్దానికి వస్తుందో చూద్దాం మనం. వసుదేవస్యాపత్యం పుమాన్ అంటే అపత్యం అంటే సంతానం, పుమాన్ కొడుకు, వసుదేవుడి యొక్క కొడుకు కాబట్టి ఈయన వాసుదేవుడు. వసంత్యస్మిన్ జగంతీతి వాసు అంటే ఏమిటి? వసంతు అంటే ఉంటాడు, జగత్తులో ఉండే మొత్తం జగత్తు అంతలో జగమును అంతటా కూడా ఉండేవాడు వాసుదేవుడు, ఉండేటటువంటి దేవుడు. అంతేకాకుండా జగములు అన్నీ కూడా తనలోనే ఉండేటటువంటి దేవుడు వాసుదేవుడు. వాసుశ్చాశ్చ దేవశ్చ వాసుదేవ, అన్ని జగములు తన యందు కలిగినటువంటి దేవుడు. వస నివాసే జగతి తసత్వైత్యమితివా అనగానే ఏమిటి? జగమునంతటే ఉండటమే కాకుండా వసత్యాత్మ జగత్యత్ర తస్మిన్ వసతి వా జగత్ అంటే ఈ వాసుదేవుడు అనేటువంటి పదంలో ఎన్ని అర్థాలు ఉన్నాయో మనం గమనించాం కదా. తర్వాత ఇక్కడ వాసుదేవు అనే దాంట్లో వసు శబ్దం కూడా ఉంది. వసుదేవుడు అంటే ఇక్కడ మళ్ళీ సంపదలు ఇచ్చేవాడు అని. వాసుదేవుడు ఉంచేవాడు, వసుహు అంటే నివసించేవాడు, ఆచ్ఛాదించేవాడు. ఆచ్ఛాదించడం అంటే ఏమిటి? ఆచ్ఛాదిస్తాడు తన యందు భూతముల యందు తాను నివసించేవాడు. ఇందాక చెప్పుకున్నట్టుగా జగత్తులో తనలో జగత్తు, అట్లాగే జగత్ అనగానే ఇక్కడ భూతములు, సర్వభూతాలు, పంచభూతాలే కాదు సర్వభూతాల్లోనూ ఈయన ఉంటాడు. అవన్నీ కూడా తనలోనే ఉంటాయి. నివసించేవాడు, తన రూపము చేత ఆచ్ఛాదింపజేసేవాడు అనమాట. అది ఇప్పుడు మీకంటే మనందరికీ ఆయన రూపం కనపడుతున్నదా? కనపడలేదు. ఎందువల్ల కనపడటం లేదు అంటే తన యొక్క మాయ చేత దాన్ని మరుగుపరుస్తున్నాడు. కాబట్టి ఆయన వసుదేవుడు. మనాహ అంటే సర్వ విషయాల్లోంచి కూడా నివసించడు వాడు. ఆయన తన యొక్క మనస్సు ఆయన దాంట్లో ఉన్న అన్ని విషయాల్లోనూ ఆ మనస్సు కలిగినటువంటి వాడు వసు మనాహ. హవిహి హోమద్రవ్య రూపుడు. హవిస్ అంటాం కదా, హవిహి అది హోమద్రవ్య స్వరూపుడు. బ్రహ్మ హవిహి అని భగవద్గీతలో చెప్తున్నది. అంటే బ్రహ్మ హవి స్వరూపం అని అర్థం. ఇంకొక వెళదాం. సద్గతి సద్గతి అంటే సత్పురుషులకు గమ్యస్థానం. సద్గతి. సత్పురుషులు అంటే ఎవరు? మనమంతా సత్పురుషులమేనా? అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతమేనం తతో విధు. ఇది తైత్తిరీయోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం. మరొకసారి చదువుతాను. అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతమేనం తతో విదుహు అంటే బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉన్నది అని తెలిసిన వాళ్ళు సత్పురుషులు. బ్రహ్మ అంటే ఇప్పుడు మామూలుగా మనం బ్రహ్మ పదార్థం అక్కడ ఉందా, ఉంది అనుకునేది కాదు. ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో అసలు దాని గురించి మనం తాపత్రయం పడటం అనేది అది తెలిసిన వాళ్ళు సత్పురుషులు అవుతారు. వాళ్ళకి మాత్రమే పొందగలుగుతున్నవాడు. అంటే మనం సత్పురుషులం అయినప్పుడు
మనం ఆయన్ని పొందగలం. మనం ఎప్పుడు సత్పురుషులు అవుతాం? నువ్వు ఉన్నావయ్యా అని నేను ఆయన్ని రికగ్నైజ్ చేస్తున్నాను. నువ్వు ఉన్నావని నేను ఆరాధిస్తున్నాను. నిన్ను ఇది చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అసలు నువ్వే అన్ని అని అనుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను అనమాట. అనుకునే సత్పురుషుడు వాళ్ళు మాత్రమే ఈ వాళ్ళకి మాత్రం ఇంకొక అర్థం ఉంది. గతి అంటే ఏమిటి? బుద్ధి, సద్బుద్ధి కలదు. సత్కృతి అంటే మంచి కృతి, అంటే జగద్రక్షణ లక్షణమైనటువంటి ప్రయత్నం కలిగినటువంటి వాడు, జగత్తుని పూర్తిగా రక్షించేటువంటి లక్షణం ఆయనలో ఉన్నది కాబట్టి ఆయన సత్కృతి. ఇంకా ఇప్పటికీ 700 పేర్లు మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 308 పేర్లు ఉన్నాయి, అవి మనం చదువుదాం కొన్ని. సత్తా, సత్తా అంటే ఏకరూపంలో ఉండేవాడు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ ఒకడే, ఇద్దరు కారు, అద్వితీయం అని శృతి చెప్పింది. అంటే వేదం చెప్తున్నది బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి సత్తా మాత్రమే. అది చూడండి, మరొకసారి మళ్ళీ చెప్తాను. బ్రహ్మ సజాతీయ అంటే మన, విజాతీయ అంటే స్వపర భేదం అన్నమాట. అలాంటిది లేని ఆ స్వగత, ఆ భేద రహితమైనటువంటి సత్తా, దాన్ని మాత్రమే, అంటే ఒక్కడే బ్రహ్మ అనేవాడు ఒక్కడే అని చెప్పడం. సద్భూతి అంటే చిదాత్మకుడు. చిత్, తత్, చిత్ అని అంటాం. రెండింటికి అతి సూక్ష్మమైనటువంటి భేదం. అంత సూక్ష్మమైనటువంటి భేదం మనం వివరించుకోవడం మనకి కష్టం. కానీ రెండిటికి మనం స్థూలంగా చెప్పుకుంటే రెండు పరబ్రహ్మ స్వరూపం అనే అర్థం. నాశము లేకుండట వలన, భాషించుట వలన ఈ చిదాత్ముడే సద్భూతి అని చెప్పబడ్డాడు. ఇక్కడ చిదాత్ముడు, చిత్ అనే ఆత్ముడు, సత్ ఆత్ముడు, వీళ్ళిద్దరు సద్భూతి అని చెప్పబడుతున్నాడు. ఎందువలనంటే ఆయనకి నాశనం అనేది లేదు. మిగిలినవి అలా ఉండవు. అవేంటి? కనబడుతున్నది కాబట్టి అది అసత్తు కాదు. చూడండి, ఇది ఎంత మనం చెప్పుకోవచ్చు అంటే ఎట్లా అంటే, అది కనబడుతున్నది కాబట్టి అది అసత్యం కాదు కదా, నిజమే కదా. కానీ బాధింపబడుతున్నది కాబట్టి సత్యం బాధింపబడుతుందా? బాధింపబడదు, దానికి బాధ లేదు. కానీ బాధింపబడుతున్నదే, అది కనబడుతున్నది, బాధింపబడుతున్నది కాబట్టి అది అసత్తు కాదు, సత్తు కాదు. అంటే శృతి చేతను, యుక్తి చేతను ప్రపంచములకే బాధ కనబడుతున్నది, కానీ నిజానికి అక్కడ అది నిజానికి లేదు, దానికి బాధ కూడా లేదు. సత్పరాయణం, సత్పరాయణం అంటే ప్రపంచమునికి సత్పురుషులైనటువంటి, మనం సత్ అనగానే మనం అనుకున్నాం కదా, ఈ సత్పురుషులకి ఉత్తమమైనటువంటి గమ్యస్థానం ఏది? సత్పురుషులు ఏదైతే అడుగుతారో ఆ బ్రహ్మ పదార్థం, అక్కడికి నీవు ఉన్నావు, నువ్వు కావాలని అనుకుంటున్నావే ఆ గమ్యస్థానం, అదే అడుగుతారు. కాబట్టి అదే సత్పరాయణం. శూరసేన, శూరసేన అంటే శూరులైనటువంటి వాళ్ళందరూ ఈయన సైన్యంలో ఉన్నారట. ఎవరా శూరులు? అంతకుముందు కూడా ఒక్కసారి ఈ పదం వచ్చింది మనకి. ఇక్కడ హనుమంతుడు, విభీషణుడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయన సైన్యంలో ఉన్నారు. రామావతారంలో ఆయన సైన్యం వాళ్ళే కదా. అందుకని శూరసేనుడు, వాళ్ళందరూ, ఈయనే శూరసేనుడు. వీళ్ళందరికీ కూడా ఈ శూరసేనకి అధ్యక్షుడు అనమాట. యదు శ్రేష్ఠ, ఇక్కడ కృష్ణావతారానికి వచ్చేసాడు. రాగానే యదు వంశీ అన్నిట్లోకి, వాళ్ళందరిలోకి పరమశ్రేష్ఠుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సన్నివాస, సన్నివాస అంటే సత్ ప్లస్ నివాస, మనం విడదీసుకుంటాం కదా. అంటే సత్ అనగానే మనం ఇందా చెప్పుకున్నట్టు సత్పురుషులు. ఈ సత్పురుషులకి అంటే జ్ఞానులకి నివాస స్థానము, ఆశ్రయమైనటువంటి వాడు. వీళ్ళకి ఆశ్రయం ఆయనే కాబట్టి పరమాత్ముడు. సుయామున, యామున అంటే ఇక్కడ యమునా నదికి సంబంధించినది అని అర్థం. యమునా నదికి సంబంధించడం అంటే
మంచి వాళ్ళైనటువంటి యమునా నది సంబంధీయులు అందరూ కూడా ఈయనకి పరివారం. యమునా నదికి దగ్గరలో ఎవరున్నారు? దేవకి వసుదేవులు ఉన్నారు, నంద యశోదులు ఉన్నారు, బలభద్రుడు, సుభద్ర, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ యామునులు అంటారు. అంతేకాదు గోపకులు ఉన్నారు కదా, గోపికలు, గోపదేశధారులు, చివరికి యమునా నదిలో ఉన్నటువంటి పద్మాలు, ఆ గోవులు అన్నీ కూడా యామునులే. వాళ్ళతో పరివేషితయ్యాడు అని ఈయన అర్థం. అంటే సుయామున అంటే యమునా నదీ తీరంలో ఉన్నటువంటి దానికి సంబంధించిన ప్రతి పశు పక్షి అందరూ గోపకులు, గోపికలు అందరూ వాళ్ళు యామునులు. వాళ్ళతో పరివేష్టింపబడి ఉన్నవాళ్ళు వాడు పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు. ఇక్కడ ఆపేద్దాం ఇవాళ, కొంచెం మీ యొక్క అభ్యంతరం లేకుండా. 700 అయినాయి. కొద్దిగా ఇవాళ నాకు దగ్గు బాగా ఎక్కువ వస్తున్నది, అందుకని నేను కంటిన్యూ చేయడం నాకు కొంచెం కష్టంగా ఉంది. ఇవాళ ఇక్కడ ఆపుతాను. శుభం భూయాత్. రేపు మనం